కదా, నేడే కదా దేవుడు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత వినేటువంటి వ్యక్తి అంగీకరించాల్సినటువంటి సమయము నేడు అనబడేటువంటి సమయం మనకు ఉండగానే దాన్ని మనం ఉపయోగించుకునే వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఏమన్నాడు అక్కడ? యెహోవా మీకు దొరికే కాలమున ఆయన వెదకండి. యెహోవా దొరికే కాలమున మీరు వెదకాలి. ఇదిగో దేవుడి యొక్క మందిరము మన మధ్యలోనే సేవకుడు ఉంటూ ఉండగానే ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇదిగో ఈ బెల్ట్ లో ఈ రూబెన్ మినిస్ట్రీస్ ద్వారా దైవజనులు రూబెన్ అయ్య గారు ఈ మందిరాలన్నీ కట్టారు. ఈ మందిరాలు ఎక్కడున్నాయి? దైవజనుడు ఎక్కడున్నాడా? కాలాన్ని ముగించేసి 2000 సంవత్సరంలో దేవుని యొక్క పిలుపు మేరకు వెళ్ళిపోయారు. ఇదిగో దైవజనుడి యొక్క హృదయంలో పెట్టినటువంటి భారము. ఒకరోజు ఇదిగో మచిలీపట్నంలో అక్కడ నోబుల్ కాలేజీలో అందరు పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ పెట్టేసి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఆ పేపర్లు రుద్దుతూ ఉన్నాడంట. ఆ రుద్దుతూ ఉన్నప్పుడు రూబెన్ అయ్య గారు తన మనసులో ఆ దేవుడు ఒక తలంపు పెట్టాడంట. మిస్టర్ రూబెన్, నీవు ఇప్పటి వరకు నీ కోసం నువ్వేవే పనులు చేసుకుంటా ఉన్నావు, నీవు సౌఖ్యంగా ఉన్నావు కదా, నువ్వు నా కోసం ఏమన్నా చేసావా అని చెప్పనని ఒక స్వరం ఆయన హృదయాన్ని తాకిందంట. వెంటనే పేపర్ రుద్దుతూ ఉన్నటువంటి దైవజనుడు వెంటనే కన్నీళ్ళు కార్చడం ప్రారంభించాడు. ఆ రాత్రంతా కన్నీళ్ళు కార్చాడంట. దానికి సమాధానం దొరకలేదు. ఇక తెల్లారి లేచింది మొదలుకొని నేను ఏ విధముగానైనా సరే నా ప్రజలకు సువార్తను అందించాను. కాబట్టి ఆ సువార్తను అందించాలన్న భారము తన హృదయంలో పెడితే ఇదిగో ఈరోజు 22 మందిరాలు దేవుడు ఆ దైవజనుని యొక్క హృదయంలో ఉన్న భారాన్ని బట్టి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా దైవజనులు ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు అని అంటే ఇదిగో ఆనాడు రూబెన్ అయ్య గారు వేసినటువంటి పునాది, ఆ దేవుడు మాట్లాడేటువంటి ఆ మాటకు లోబడినటువంటి ఆ విధేయత ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఎంతోమంది రక్షణ పొందుతూ ఉన్నారు. ఎంతోమంది దేవుని వాక్యాన్ని ఇక్కడ వింటూ ఉన్నారు. ఎంతోమంది దేవుని గురించి తెలుసుకోగలిగారు. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశమును దేవుడు దైవజనుడి యొక్క హృదయంలో పెట్టిన భారాన్ని ఆయన ఏం చేశాడు? ఇంప్లిమెంట్ చేశాడు, ఉపయోగించుకున్నాడు. ఇదిగో రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, 10 రోజుల తర్వాత చేద్దాంలే అని కనుక ఒకవేళ కనుక ఆ దైవజనుడి కనుక నిర్లక్ష్యపరిస్తే ఇదిగో 2000 సంవత్సరంలో ఆయన చనిపోక ముందు ఇన్ని మందిరాలు కట్టగలిగేవారా? లేదు కదా. కాబట్టి సమయం ఉండగానే ఏం చేశారు? సద్వినియోగపరుచుకున్నారు. ఎంతో కొంత పని చేయాలన్న తపన ఆ దైవజనుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు దేవుడిచ్చిన అవకాశం ఏంటి అంటే ఇదిగో మందిరము మీ మధ్యలో ఉంది, మీకు దగ్గరగా ఉంది. దైవజనుడు కూడా మీకు దగ్గరగా ఉన్నాడు. పిలిస్తే పరిగెత్తేటువంటి దైవజనుడు మీకు దగ్గరలో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. నిర్లక్ష్యము పెరిగిపోయేటువంటి దినాలు. తల్లిదండ్రులను ప్రేమించని బిడ్డలు పట్టించుకోవడం లేదయ్యా. ఇవన్నీ కూడా రాకడ సూచనలే. ప్రేమలు చల్లారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, మనం అనుకున్నటువంటి ఆశించినటువంటి కార్యాలు జరగవు. కాబట్టి సమయం ఉండగానే మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా మీకు దొరికే కాలమున మీరు ఆయనను వెదకండి. ఆయన వెదకడం అంటే ఆయన వాక్యములకు మీరు దగ్గరగా రావాలి. ఆయన వాక్యం ఎక్కడ వినబడుతుంది? యెరూషలేములో ఆయన వాక్యము వినబడుతుంది. యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరము. దేవుని మందిరమునకు మీరు అంటకట్టబడిన వారు అయి ఉండాలి. అంటకట్టబడినటువంటి వారుగా ఉండగలిగినప్పుడు దేవుడు మీ జీవితాలను ఫలభరితంగా మార్చగలుగుతాడు, ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. వాక్యమును మీరు నిర్లక్ష్యపరచొద్దు, మందిరాన్ని మీరు నిర్లక్ష్యపరచొద్దు, దేవుని యొక్క సహవాసమును మీరు నిర్లక్ష్యపరచొద్దు. యెహోవా మీకు దొరికే కాలమున ఆయనను వెదకండి. ఎందుకు అనంటే చదువుదాం, ఒక మాట చదువుదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి జనులకు యెహోవా మాట వెదుకుటకై ఈ సంవత్సరము నుండి అమ్మా
ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు సంచరించుదురు గాని వాక్యము దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకలను యవనస్తులను దప్పి చేత సమ్మసిల్లుదురు. ఆ షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు తాను నీ దేవుని జీవము తోడనియు బెర్షెబా మార్గము జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. చాలండి. రాబోవు దినములలో 11వ వచనంలో చదివినట్లయితే రాబోవు దినముల యందు దేశములోనే నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడు చేత కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షేమముగా ఉండును. చాలండి. రాబో దినములలో ప్రవచనాత్మకమైనటువంటి మాట ఇదిగో ఆమోసు అనబడేటువంటి ప్రవక్త చేత దేవుడు పలుకుతా ఉన్నాడు. రాబో దినములలో ఇదిగో నేడు ఉన్నట్టుగా రాబో దినములలో ఉండదు. మునుపు ప్రేమ ఉన్నట్టుగా ఈ రోజుల్లో ఉంటుందా? మునుపు పెద్దలంటే గౌరవం ఉన్నట్టుగా ఈరోజు గౌరవం ఉంటుంది. ఈరోజు పిల్లలు అసలు మాట వినడం లేదయ్యా. అరే ఇటు పిలిస్తే అడిపోతారు. ఒకప్పుడు మేమైతే పెద్దోళ్ళ మాటకి ఎంత విలువిచ్చేవాళ్ళమే అనే పెద్దోళ్ళు చెప్తా ఉన్నప్పుడు వింటా ఉన్నాం. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న ఐక్యత ఇప్పుడు ఉంటుందా? ఒకప్పుడు ఉన్నటువంటి మంచితనం ఈరోజు ఉంటుందా? ఇదిగో మంచి చేసిన వ్యక్తి కీడు తలపెడుతున్నాడు. దినాలు మారిపోతున్నాయి. విచిత్రం చూడండి. శత్రువు అలాగే ఉన్నాడు, కానీ మంచి చేసిన వ్యక్తి మిత్రుడు కూడా శత్రువు అయిపోతున్నాడు. దినాలంతా పరిస్థితులు మనకు అనుకూలంగా కనబడడం లేదు. పరిస్థితులు మారిపోతున్నాయి. మనం ఆశించినవి జరగడం లేదు, మనం ఆలోచించినవి జరగడం లేదు, మనం కోరుకున్నట్టుగా జరగడం లేదు. మనం ఒకటి అనుకుంటే మరొకటిగా మారిపోతూ ఉన్నాయి. పరిస్థితులు మనం చేయి దాటిపోతూ ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే యెహోవా మీకు దొరికి కాలమున మీరు వెదకండి. ఎందుకనంటే ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే ఒక రోజు రాబోతా ఉందట. ఆ రోజు ఎలాగుంటుంది? రాబోవు దినములలో దేశములో నేను క్షామము పుట్టించును. క్షామము అనగా కరువు పుట్టిస్తాడంట దేవుడు. ఎలాంటి కరువు? అది అన్నపానముల వలన కలిగేటువంటి కరువు కాదంట. అన్నం బాగానే తింటూ ఉంటాం, అన్ని సౌకర్యంగా జరుగుతూ ఉంటాయి, సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అన్నీ మనం జరుగుతూ ఉన్నప్పటికీ ఎలాంటి కరువు అంటది? యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. యెహోవా మాట వినకపోవటం వలన కలిగేటువంటి కరువు అంటది. దేవుని మాట సేవకులు ఇలా వినిపించడం అరుదుగా కనబడతారు. సేవకులు కనుమరుగైపోతారు. దేవుని మాటలకు వినబడవు. రాబో దినములలో జరగబోయేటువంటి పరిస్థితులు సేవకులు అణిచివేస్తూ ఉన్నారు. ఇక సంఘాలను ఏదో కొనలో మూసివేస్తూ ఉన్నారు. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. వాక్యము ఈరోజు నీకింత వినబడినట్లుగా ఇక రాబోయే రోజుల్లో కరువుగా కనపడుతుందంట. కరువుగా కనపడుతుంది. నువ్వు ఆశిస్తావు కానీ నీ ఆశ భంగం అయిపోద్ది. వాక్యం వినబడదు, నువ్వు పరిగెత్తుతావు. ఎలా పరిగెత్తుతావు? వాక్యం సెలవిస్తే 12వ వచనంలో కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు, ఇదిగో ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు దేనికోసం ప్రజలు పరిగెత్తారు? అయ్యా ఎక్కడైనా ఒక మంచి మాట వినబడితే వినాలని, ఆ మాట వల్ల నేను తృప్తి పొందాలి, ఆ మాట వల్ల నేను జీవింపబడాలి. ఒక మనిషి మాట దేవుని గురించి వినాలని ఆశపడతారు, కానీ ఆశలు ఏమైపోతాయి అంట? భంగమైపోతాయి. మాటలు వినబడిన దినాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి సూచనలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట ఈ మధ్యాహ్న కాల సమయం నీకు వినబడుతూ ఉండగా యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ప్రకారముగా ఇదిగో యెహోవా మీకు దొరక కాలమని మీరు ఆయనను వెదకండి. ఈరోజు పిలిచినట్టుగా సేవకుడు పరిగెత్తుతాడు. ఈరోజు
కానీ ఒక రోజు రాబోతా ఉంది, సేవకుడి గురించి మనం ఎంత ఆశపడినా లేకపోతే వెతుకలాడినా దొరకని దినాలు రాబోతూ ఉన్నాయి. అసలు వాక్యమే వినబడిన దినాలు రాబోతూ ఉన్నాయి. నీ వాక్యమే నీ చేతుల నుంచి తీసివేయబడేటువంటి రోజు రాబోతూ ఉంది. కాబట్టి అన్ని సౌకర్యంగా ఉన్నట్టుగా ఇంకా ముందు కూడా రేపు 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 అనేటువంటి ఆలోచన నేను కనుక వాక్యానికి కనుక మనం కనుక ఎడమైతే ఒకరోజు నీ వాక్యం వినాలనుకున్న రోజున ఆ వాక్యం నీకు దొరకదు. కాబట్టి దేవుడు సూచనగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడి మధ్యాహ్న కలశంలో జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యము చాలా విలువైనది. వాక్యము మనిషిని సరిచేస్తుంది. వాక్యము మనిషిని పాపము చేయకుండా చేస్తుంది. ఒక భక్తుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా. ఆ వాక్యమే కనుక లేకపోతే ఎక్కడ తప్పుడు అడుగేస్తానో, ఎక్కడ గుంటలో అడుగేస్తానో, ఎక్కడ ఏ రాయో ఏ రప్పో ఏ ముళ్ళలో అడుగేస్తానో నాకు తెలియదు. అదే కనుక నీ వాక్యమే కనుక నాకుంటే, ఇటు వెళ్ళకూడదు, ఇది సరైన దారి కాదు అని వాక్యం ఏం చేస్తుంది? చక్కని మార్గాన్ని చూపిస్తుంది. పడిపోయిన వ్యక్తిని లేవనెత్తుతుంది దేవుని వాక్యము. కాబట్టి ఈ రాకడ దినాలు సమీపించే కొలది యెహోవా వాక్యము దొరుకుతున్నటువంటి కాలమున మీరు వెదకాలి. కాబట్టి ఆ వాక్యము దొరకని దినాలు రాబోతున్నాయి కనుక వాక్యము మనకు సమీపముగా ఉండగానే మనం ఆయనకు భయపడి ఆయన వాక్యమును అంగీకరించేవారమై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. 4వ అధ్యాయం 15-16 వచనాలు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, అట్టివాడు దేవుని యందున్నాడు. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. మన ఫలమును నిలిచి ఉండాలి అని అంటే మన క్రీస్తుతో అంటు కట్టబడిన వారమై ఉండాలి. మనం యేసు లేకుండా ఫలించాలి అని అంటే అది మన ఫలభరితమైన జీవితానికి ఏమాత్రం కూడా అవకాశం కలగదు. కాబట్టి దేవుని కలిగినటువంటి వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం సురక్షకునికి అంగీకరించిన వారమై ఉండాలి. మనం ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఫలించేటువంటి వారంగా ఉంటాం. అందుకే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందే ఉన్నాడంట. యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించాలి. ఇదిగో ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఎందుకు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు? ఇగో ఈ లోకంలో సర్వ మానవాళ్ళని ఆయన ప్రేమించాడు. ఆయన ఏ ఒక్కరికో పరిమితమై ఉంటే, ఒక్క జాతికే పరిమితమై ఉంటే ఆయన దేవుడని మనం అంగీకరించలేము. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భేదమో లేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు ఎవరి కోసం వచ్చాడనంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమును ఎంతో ప్రేమించిన వాడై ఉన్నాడు. ఈ లోకమును ప్రేమించడానికి ఈ లోకములో ఆయన కోరుకున్నట్టుగా ఈ లోకం లేదు, ఆయన ఆశించినట్టుగా ఈ లోకం లేదు. ఈ లోకం యొక్క పరిస్థితి వేరుగా ఉంది. యెషయా గ్రంథము 8వ అధ్యాయం చివరి వచనంలో చదివితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయం చివరి వచనంలో, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు
నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా ఆనందమో నీవే నా ఆరాధన నీవే నా అతిశయమో నీవే హల్లెలూయా. మంచి ఉద్యోగాన్ని దైవజనుడు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును ఆ దుస్సహమైన వేదనయు కలుగును. వారు గడాంధకారములోనికి తోలివేయబడుతూ ఉన్నారు. ఎవరో దేవుడు తన యొక్క ఇష్ట ప్రకారముగా తన రూపాన్ని ఇచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు? భూమి తట్టు ఆయన తేరు చూశాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశములో ఉన్నాడు. ఆకాశంలో ఉన్న దేవుడు భూమి తట్టు తేరి చూడగా భూమిలో కనబడుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తా ఉన్నాడు. ఎలాగుంది పరిస్థితి? అది దుస్సహమైన వేదనగా కనబడతా ఉంది. అంధకారములోనికి తోలివేయబడతా ఉన్నారు. వారందరూ కూడా వారికి ఇష్టమైన మార్గాల వైపు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి మనుషులను దేవుడు చూచి వారి పట్ల జాలి పడ్డాడు. కనుక దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఈ సర్వ మానవాళిని సంరక్షించు నిమిత్తం ఆయన ప్రేమించాడు. ఏ పరిస్థితుల్లో ఆయన ప్రేమించాడు? చదువుదాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఏమని రాయబడింది మన గురించి? మన గొప్పతనం గురించి ఏమని రాయబడింది? మనకున్నటువంటి స్థితి స్థాయి ఏ విధంగా అక్కడ మనము కలిగి ఉన్నాం. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ప్రకారముగా భూమి తట్టు తేరి చూసినప్పుడు దుస్సహమైన వేదన కనపడతా ఉంది. ఎందుకనంటే మనుషుల యొక్క స్థితి ఎలాగుంది అంటే దేవునికి దూరంగా ఉన్నారు. దూరంగా నిలిచినటువంటి మనుషులను చూసినప్పుడు వారు ఎలాగున్నారంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా అంటున్నాడు. మనుషులు ఎట్లాగున్నారంట? బలం కలిగి లేరు, బలహీనంగా ఉన్నారు. ఎవరైనా బలహీనులతో స్నేహం చేస్తారా? బలహీనుల కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? బలగాన్ని చూసుకొని ఈ రోజుల్లో సహవాసం చేస్తారు. స్థితి స్థాయిని చూసుకొని సహవాసం చేస్తారు. కానీ దేవుడు ఈ లోకము తట్టు తేరి చూసినప్పుడు బలహీనులుగా కనబడిన మనుషులను దేవుడు ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8వ వచనాన్ని చదువుదాం.
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మొదటి క్వాలిటీ, మనము బలహీనులము. రెండవది, ఆయన వాక్యం సెలవిస్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. ఎలాగున్నామంటే మనం పరిశుద్ధులం కాదు, పవిత్రులం కాదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని ఎబ్రీలు రాసిన పత్రికలు రాయబడింది. ఆయన గొప్పతనం, ఆయన గొప్పవాడు, పరిశుద్ధుడు. కానీ మనిషి యొక్క స్థితి ఎలాగుందట, మనం ఇంకా పాపులమై ఉండగానే. మొదట మనం బలహీనులుగా ఉన్నాం, రెండవది మనం పాపులుగా ఉన్నాం. పాపములో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. మూడవది, మనం అక్కడ చూసినప్పుడు 10వ వచనంలో చూస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవ మనలో ఉన్న లక్షణం ఏంటంటే, మనము శత్రువులమై ఉండగా. ఎవరు ప్రేమిస్తారండి బలహీనులని? ఎవరు ప్రేమిస్తారు పాపులని? ఎవరు ప్రేమిస్తారు శత్రువుల్ని? ఈ 3 లక్షణాల్లో ఏ లక్షణం కూడా దేవుడు మన దగ్గరికి రావడానికి అర్హత లేదు, మనకు అవకాశమే లేదు. మనకు బలహీనులమైన మనలను, శత్రువులమైన మనలను, పాపులమైన మనలను ఆయన ప్రేమించి ఈ లోకములో నీ కోసం నా కోసం 33.5 సంవత్సరాలు మానవాళిగా జీవించి తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడిన వాడు నీవు నేను నమ్మినటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో దేవుడు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడిన వాడు. అందుకే రాయబడినటువంటి మాట, మొదటి యోహాను రాసిన పత్రికలో ఇందాక చదివిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 4:15 వచనం. యేసు దేవుడని, దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసం తన ప్రాణం పెట్టాడు. నేను శత్రువై ఉండగానే, బలహీనుడై ఉండగానే, నేను పాపినై ఉండగానే, నా పాపములు పరిహరించే నిమిత్తమై, బలహీనులైన నన్ను బలపరచు నిమిత్తమై, శత్రువుగా ఉన్న నన్ను తన స్నేహమునకు ఆయనను ఆహ్వానించిన వాడుగా ఉన్నాడు. ఆయన నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయన ప్రాణము చేత నన్ను ఆయనతో సమాధానపరచబడ్డానికి ఆయన తన కృప చూపించాడు. అర్హత లేని నన్ను అర్హుడిగా చేశాడు ఆయన అని చెప్పనని నువ్వు అంగీకరించగలిగితే ఏమని ఒప్పుకోవాలి? యేసు దేవుని కుమారుడని ఎవడైతే తన నోటి చేత ఒప్పుకుంటాడో ఆ ఒప్పుకున్నటువంటి వ్యక్తి దైవజనులు అనిలయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నారు. కాబట్టి మనం శత్రువులమై ఉండగానే, మనం బలహీనులమై ఉండగానే, మన పాపులమై ఉండగానే మనలో కనబడేటువంటి లక్షణము దేవునితో ఏ మాత్రం కూడా సరితూగనదైనప్పటికీ ఆయన తన ప్రేమ చేత మనలను హక్కును చేర్చుకున్నాడు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? యేసు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకంలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, తిరిగిపోతులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, అసహ్యంగా మాట్లాడే ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. కానీ ఇది నేను పరిశుద్ధులు మాత్రం ప్రేమించడానికి వచ్చానని యేసు చెప్పలేదండి. శత్రువులైన మనల్ని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. పాపులమైన మనల్ని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. బలహీనులమైన మనల్ని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనలో ఏ క్వాలిటీ కూడా ఆయనతో అర్హత లేనప్పటికీ ఆయన తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం చేత నిన్ను నన్ను కొనడానికైనా ఇష్టపడిన వాడై ఉన్నాడు. కానీ ఒప్పుకోవాలి, యేసు దేవుని కుమారుడు, ఆయన నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడని కనుక నువ్వు ఒప్పుకోగలిగితే నువ్వు దేవుని కుమారుడు అనడానికి దేవుడు తన అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఒక మాట, ఆ 3వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం.
ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాడి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. చాలండి. మొదట ఏం చేయాలి? ఇందాక మనం చదివినటువంటి మాట ప్రకారముగా మనం ఏం చేయాలి? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాళ్ళు దేవుడు నిలిచి ఉన్నాడు. మన నోటితో ఒప్పుకున్న మాటను బట్టి ఆయన మనలో నిలిచి ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. దేవా నీవు నా దేవుడు నాయనా, ఇదిగో నేను పాపం చేశాను, పొరపాటు చేశాను, తెలియజేశాను, నన్ను క్షమించయ్యా దేవా, నన్ను క్షమించయ్యా, నా పాపాన్ని పరిహరించయ్యా అని చెప్పనని నీ నోటితో నేను ఒప్పుకుంటే ఆయన నీలో నిలిచి ఉంటాడంట. రెండవది ఇప్పుడు చదివిన మాట ప్రకారంగా ఏమంటాడు? ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, అదండి ఆయన ఆజ్ఞలను గైకొనువాడంట. గైకొనువాడు ఆజ్ఞలను అనుసరించాలి. ఇదిగో ఈ ఆజ్ఞ నా కోసమే. ఏ ఆజ్ఞది? దేవుని వాక్యము చేత. ఇదిగో దైవజనుడు ఏదైతే మనం సరిదిద్దడానికి మాట్లాడతారో ఆ వాక్యము, ఏ మాట చేత మనం గద్దిస్తారో, ఏ వాక్యము చేత మనం బలపరచాలని ఇష్టపడతారో ఆ వాక్యాన్ని మనం అంగీకరించగలిగితే, ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోగలిగితే, ఆ వాక్యాన్ని మనం అనుసరించడానికి ఇష్టపడగలిగితే, వాక్యానికి స్థానం ఇస్తే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారిని గనక నువ్వు గనక తన సంరక్షకునిగా అంగీకరించడానికి నువ్వు గనక నీ నోటితో ఒప్పుకుంటే ఆయన నీలో నిలిచి ఉంటాడు. రెండోది, వాక్యానికి నీవు స్థానం ఇస్తే ఆయన నీలో నిలిచి ఉంటాడు. దేవుని వాక్యము, మన మూల వాక్యము ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఏమని చదువుదాం మరొకసారి. యోహాను సువార్త 15:16 యోహాను సువార్త 15:16 మనము ఫలించుటకును మన ఫలము నిలిచి ఉండుటకును దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఫలించుటకును ఫలము నిలిచి ఉండుటకును దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. మన ఫలము ఆయనతో నిలిచి ఉండాలి, ఆయన మనతో నిలిచి ఉండాలి. అందుకే అక్కడే ఒక మాట అంటాడు కదా. ఏమంటాడు? 15వ అధ్యాయంలోనే 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవడి యందు నిలిచిందునో వాడు బహుగా, అదండి స్తోత్రం. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవడి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించుటకు నీవు ఆయనతో, ఆయన నీతో అంటుకట్టబడి ఉండగలిగితే, ఆ అవకాశాన్ని నువ్వు ఇవ్వగలిగితే, ఆ స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే, వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయంలో కనుక నువ్వు స్థానాన్ని ఇవ్వగలిగితే తప్పక నీవు ఫలించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో, ఇదిగో దేవుని యొక్క వాక్యమునకు ఎవరైతే వారి హృదయంలో స్థానాన్ని ఇస్తారో వారిలో నేను నిలిచి ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇగో ఎవడు నా యందు నిలిచిండో నేను ఎవడి యందు నిలిచిందో వాడు బహుగా ఫలించును. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక వాక్యము మనకు వినబడుతూ ఉండగా వాక్యము చేత మన జీవితములను పదిలపరుచుకోవాలి. వాక్యము చేత మనం అంటుకట్టబడిన వారమై ఉండాలి. వాక్యము చేత మనము ఆశీర్వాదకరంగా ఉండుటకు నీవు నేను ఆ వాక్యం మనకు అవకాశం ఇచ్చే వారమై ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట మొదటి కీర్తనల భాగంలో మొదటి వచనం నుండి చదువుతూ వస్తున్నప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చాలండి. ఏమంటాడు? ధన్యుడంట. దేవుని వాక్యమందు నిలిచి ఉన్నవాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యానికి స్థానం ఇచ్చిన వాడు ధన్యుడు. ఎలాంటి ధన్యత అంటే అది, అతడు నీటి కాలంలో యోరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే
చెట్టు వలె ఉండును. ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండటకును దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ ఫలము నిలిచి ఉండటకు వాక్యమునకు నీవు స్థానం ఇవ్వగలిగితే, ఆ వాక్యమై ఉన్న దేవుడు నీలో నిలిచి ఉండగలిగితే, ఆ వాక్యమే నిన్ను ఫలభరితమైనటువంటి వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబెట్టుటకు కారణమవుతుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సభను ఇచ్చినటువంటి అధ్యక్షులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చాలా చక్కని వాక్యం. కరెంట్ లేకపోయినా చాలా చక్కగా తెలియజేశారు. ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఈయన మాత్రం గొంతెసించుకొని అరిచాడు. హల్లెలూయా. చాలా చక్కగా వాక్యాన్ని మనకు తెలియజేశారు దైవ సేవకులు. వారికి ఈ సమయంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు చాలా చక్కగా కొన్ని విషయాలు మన యొక్క జీవితానికి, మన కుటుంబాలు, సంఘాలు ఫలించడానికి చాలా చక్కని వాక్యాన్ని దేవుడు మనకు అందించాడు. అయితే ఈ సమయంలో ఒక వాక్యాన్ని మాత్రం పదే 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 కోట్ చేసి మాట్లాడాడు. అది ఎంతమంది విన్నారో తెలియదు. ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు చెప్పచ్చు. ఒక మాటని పదే పదే కోట్ చేశాడు. మీరు వింటే మీరు చెప్పండి. చెప్పాలా? విన్నారు కదా వాక్యం. పాపం ఆయన అయితే మాత్రం గొంతు చించుకుని ఆ చివరి దాకా వినపడింది. యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను వెదకుడి. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఈ మాట 12 సార్లు చెప్పాడు. మీరు లెక్కేసారో లేదు తెలియదు కానీ నేను అనుకున్న నుంచి లెక్కేశాను. కాబట్టి దేవుడు దొరుకు కాలం మనకు కొంతకాలమే. కాబట్టి ఆ సమయంలో ఆయన వెతకాలి. అంటే ఆయన వాక్యాన్ని మనము వెతకాలి. అప్పుడు మాత్రమే ఫలిస్తాం. చాలా చక్కగా వాక్యాన్ని తెలియజేశారు. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన